రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వారం రోజుల వ్యవధిలో 2 సార్లు చోరీకి పాల్పడగా తాజాగా 3వ చోరీకి యత్నించారు. దాంతో దుండగులపై పోలీసులు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో దుండగులు పారిపోయారు. ఈ ముఠాలో 7 సభ్యులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ మీ దగ్గర ఏమున్నాయి? అంటే లక్ష్మి, ఏదైతే ఈరోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ తుమ్మల చెరువుకి సంబంధించిన రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్లో దోపిడీ దొంగలు అయితే మాత్రం అక్కడ దోపిడీ చేసేందుకు ప్రయత్నించినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ పిడుగురాళ్ల నుంచి దాచేపల్లి మధ్య ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఇక్కడే పలుమార్లు కూడా దొంగతనాలు కూడా జరిగినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. గత ఏడాది నుంచి కనుక చూసుకున్నట్లయితే మాత్రం మొత్తంగా కూడా 10 సార్లు ఈ ప్రాంతంలోనే దొంగతనాలు అయితే జరిగినాయి. ప్రత్యేకించి భోగిలో సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి అక్కడ వాళ్ళని బెదిరించి అక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నగలు ఉన్నాయో నగలు దోచేసుకునేటువంటి పరిస్థితులు అయితే చాలా సార్లు జరిగినటువంటి నేపథ్యం. ప్రస్తుతం మనం ఈ మంగళగిరి సంబంధించి న్యూ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ న్యూ రైల్వే స్టేషన్ దగ్గర దోపిడీ అయితే చేశారు. అక్కడ నుంచి కాచిగూడ, వైజాగ్ నుంచి కాచిగూడ వెళుతున్నటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ ఆ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ లోపల ఉన్నటువంటి కొంతమంది దొంగలు అయితే మాత్రం ముందుగానే ప్లాన్డ్ గా ట్రైన్ లో ప్రయాణికులతో పాటు కలిసి ప్రయాణించడం, ఆ తర్వాత వాళ్ళు ఈ ప్రాంతం అంటే ఈ తుమ్మల చెరువు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విష్ణుపురం అనేటువంటి రైల్వే ట్రాక్స్ రైల్వే సంబంధించిన రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిన వెంటనే కూడా అక్కడ వాళ్ళైతే మాత్రం ఆ ట్రైన్ సంబంధించి చైన్ లాగేసి మహిళల దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు లాక్కోవడం అనేది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పలుసార్లు కూడా అనేక చోట్ల ఒకసారి మంగళగిరి ఇక్కడ ఏదైతే పిడుగురాళ్ళు ఉందో పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. అలాగే మొన్న కనుక 3 రోజుల క్రితం జరిగిన ఘటన కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే కాచిగూడ ట్రైన్ కి సంబంధించి కాచిగూడకు వెళ్తున్నటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ కి సంబంధించి S4, S7 భోగిలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దగ్గర 15 సార్లు బంగారు ఆభరణాలు అయితే చోరీ చేయడం అనేది జరిగింది. ఆ మహిళ అయితే మాత్రం మొన్న సికింద్రాబాద్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇది మరొక ముందే ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఏదైతే విశాఖ ఎక్స్ప్రెస్ ఉందో విశాఖ ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి బోగీలు ఏవైతే S7 బోగి ఏదైతే ఉందో ఆ S7 బోగిలో మాత్రం ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలను బెదిరించి వాళ్ళైతే దోపిడీకి పాల్పడుతున్నటువంటి సమయంలో లోపల ఉన్నటువంటి గార్డుగా ఉన్నటువంటి ఏడుకొండలు అనేటువంటి ఒక కానిస్టేబుల్ మాత్రం వాళ్ళని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. వాళ్ళతో అడ్డుకుంటున్నటువంటి క్రమంలో మాత్రం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా కూడా ఆ ట్రైన్ దిగి పక్కన ఉన్న పొదల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాళ్ల దాడి అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. వెంటనే చేరుకున్నటువంటి పోలీసు సిబ్బంది సిఆర్పిఎఫ్ దళాలు అయితే మాత్రం వెంటనే అక్కడ పోలీసులు అయితే రావడం, అదే విధంగా కూడా 10 రౌండ్లు పోలీసులు కాల్పులు అయితే జరిపారు. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దొంగలైతే మాత్రం పారిపోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ రైల్వే స్టేషన్ ప్రధానంగా మంగళగిరి నుంచి దాచేపల్లికి వెళ్లేటువంటి మార్గం ఏదైతే ఉందో దీన్నే దొంగలైతే టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా బీహార్ కి మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఈ ట్రైన్ లో చోరీలు చేసే ముఠాలు ఏవైతే ఉన్నాయో ఈ ముఠాలు అయితే మాత్రం ఇక్కడ ఏపీలో ఈ విధమైనటువంటి దొంగతనాలకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. లక్ష్మి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.